హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. మరీ ముఖ్యంగా ఇవి చాలా బాగా లేడీస్కి ఉపయోగపడే బ్రహ్మాండమైన టిప్స్ అండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. అందుకోసమని ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇంకా వీడియో అయితే చూసేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా పేస్ట్ అలాగే కొద్దిగా నిమ్మరసము వేయండి. నిమ్మరసం వేసేసిన తర్వాత కొద్దిగా హనీ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది బాగా కలపడం వల్ల క్రీమీగా వస్తుంది. ఇది ఎందుకు ఈ క్రీమ్ అనుకుంటున్నారా? మనము రోజు చైన్ వేసుకొని చైన్ కింద అంటే గొంతు దగ్గర చైన్ కింద నల్లగా అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కసారి సమ్మర్లో అయితే స్కిన్ అనేది ర్యాషెస్ వచ్చినట్టుగా అయిపోయి దురద కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే అది నల్లగా అయిపోయి అక్కడ చిన్న చిన్న పులిపిర్లు కూడా వస్తూ ఉంటాయి. అందుకోసమని అలా రాకుండా ఉండడానికి ఇలా మనము పేస్టు అలాగే నిమ్మరసము తర్వాత హనీ వేసి కలిపాం కదా, దీన్నే మనకి స్కిన్ ఎక్కడైతే గొంతు దగ్గర నల్లగా అయిపోతుందో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేయాలన్నమాట. మన స్నానానికి వెళ్ళే ఒక 20 మినిట్స్ ముందర ఇలా నెక్కు ఎక్కడైతే నల్లగా అవుతుందో ఆ ప్లేస్లో అప్లై చేసామంటే మనకి ఉండే ఆ నలుపు కానీ లేదంటే దురద ఉన్నా తగ్గిపోతుంది. అలాగే స్కిన్ కూడా నల్లగా నుంచి తెల్లగా మారిపోతుంది అనమాట. స్మూత్గా కూడా అవుతుంది. చూడండి, ఇది కడిగి చూపిస్తాను. స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయ నుంచి నిమ్మకాయ రసాన్ని తీస్తూ ఉంటాం కదా. ఫస్ట్ అయితే నిమ్మకాయని ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటికి ఉండే విత్తనాలను స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ తీస్తూ ఉంటాము. కానీ మనం స్పూన్తో కానీ చాక్తో కానీ తీయాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక తీసామనుకోండి మనకి చాలా చెయ్యి పెట్టి తీయకుండా చాలా నీట్గా కూడా వస్తుందన్నమాట. మళ్ళీ సపరేట్గా వడగట్టాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అయితే ఇలా నిమ్మకాయని పిండేటప్పుడు ఇలా టీ ఫిల్టర్ అయినా పెట్టి పిండేసేయండి. లేదు టీ ఫిల్టర్ పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి జాలి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె పైన ఇలా రసాన్ని అయితే పిండేసేయండి. అది మీ ఇష్టం. నిమ్మరసాన్ని ఇలా గరిటె పైనైనా గరిటె పైనైనా పిండేసేయండి, లేదంటే టీ ఫిల్టర్తోనైనా పిండేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి విత్తనాలు అనేది దాంట్లో పడవన్నమాట. విత్తనాలు పడినాయనుకోండి మళ్ళీ చేయి పెట్టి తీయాల్సి వస్తుంది. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి నిమ్మకాయలో విత్తనాలు అనేది పడవన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో కొన్ని వాటర్ అయితే పొయ్యండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేయండి. తర్వాత దీంట్లోనే ఒక 4-5 లవంగాలను వేయండి. లవంగాలు, సాల్ట్, వాటర్ వేసాం కదా, ఇప్పుడు దీంట్లోనే లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా నిమ్మకాయ అంటే నిమ్మకాయని పిండేసేయండి. నేనైతే జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఎన్ని నిమ్మకాయలతో నేనైతే జ్యూస్ తయారు చేసి పెట్టానో. దీని షార్ట్ అయితే ఉంది, కావాలంటే కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఎలా జ్యూస్ తీసాను. ఇది 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట లెమన్ జ్యూస్. మనకి ఇలా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసేసుకొని ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనం వండిన వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, కూరలు మిగిలిన వాటిని పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ వాటర్ పెట్టడం వల్ల. అలాగే ఫ్రిడ్జ్లో స్మెల్ ఉన్న ఈ వాటర్ అనేది పీల్ చేస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా షుగర్ని అయితే వేయండి. అలాగే కొద్దిగా పసుపును వేయండి. అలాగే కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా హనీ, ఈ 4ని బాగా కలపాలన్నమాట. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడైతే చలికాలం కదా, చాలామందికి పెదవులు అనేది పగులుతూ ఉంటాయి. అలాగే పెదవుల పైన పొట్టు లేస్తూ ఉంటుంది. అలాగే పెదవులు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఈ 4ని కలిపేసుకొని దాన్ని ఇలా కలిపిన దాన్ని మన పెదవులకు అప్లై చేయాలన్నమాట. పెదవులకు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసామనుకోండి, పెదవుల పైన ఉండే ఆ నలుపు అనేది పోతుంది. అలాగే పెదవులు చీలడం అలాంటివన్నీ తగ్గుతుంది. అలాగే పెదవులకు పైన లేసే పొట్టు కూడా పోతుందన్నమాట. పెదవులు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి. నల్లగా ఉండే పెదవులు కూడా ఇలా రోజు అప్లై చేయడం వల్ల మనకి పెదవులు కూడా పింక్ కలర్ లేక వస్తాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ చలికాలము తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఇలాంటి బాటిల్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము దీంట్లో వాటర్ని వేడి నీళ్ళని పోసి పెట్టుకుంటూ ఉంటాము. గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారని కూడా చాలామంది గోరువెచ్చని వాటర్ని పోసి పెడతా ఉంటారు. కానీ ఇలా పోసి పెట్టడం వల్ల ఇది ఒక్కొక్కసారి మూత అనేది ఆ ఆవిరి వల్ల ఇది టైట్గా అత్తుకొని పోతుంది. ఇది తీయడానికి కూడా జారుతూ ఉంది చూడండి. మనము అలాంటప్పుడు ఇది మూత మనకు చేతితో తిప్పడానికి జారిపోతుంది అన్నప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి తిప్పేసామనుకోండి ఈజీగా వస్తుందన్నమాట. ఎందుకంటే అది గ్రిప్ ఉంటుంది కదా,
గ్రిప్ ఉండడం వల్ల మనకి తీయడం ఈజీ అవుతుందన్నమాట. ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ చేయి పెట్టి గట్టిగా తీయాల్సిన అవసరం లేకుండా ఈజీగా తీసేయొచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి పిల్లోస్ని అయితే వాడుతూ ఉంటాం కదా, సోఫా సెట్ల పైన పెట్టుకోవడానికి, దివాన్ పైన పెట్టుకోవడానికి, అలాగే కార్లలో కూడా పెట్టుకుంటూ ఉంటాము. మరి దీనికి పిల్లో కవర్లు మనకి కరెక్ట్గా సైజు దొరకనప్పుడు మనం ఉండే వాటితోటే దీనికైతే పిల్లో కవర్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారా? చెప్తాను, చూసేసేయండి. చూడండి మన ఇంట్లో నార్మల్గా మనం వాడే పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ పిల్లోనైతే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలా మర్చామనుకోండి, చూడండి ఇలా మర్చేసామంటే అది మనకి ఎక్స్ట్రా అవుతుంది, చూడడానికి కూడా మనకి నీట్గా కనిపించదు అనమాట. నార్మల్గా అయితే ఇలా మర్చేసేయాలి, కానీ అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి ఇలా మడవకూడదనమాట. ఇప్పుడు దీన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా మడవండి, తర్వాత మళ్ళీ ఇలా మర్చేసేయండి. ఇలా మడవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట, పిల్లోకి ఎక్స్ట్రా అనేది ఉండదు. అలాగే చూడ్డానికి కూడా ఇది ఈ పిల్లో కవరేనా అనేటట్లుగా ఉంటుందన్నమాట. చాలా నీట్గా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మళ్ళీ సపరేట్గా పిల్లో కవర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం వెల్లుల్లిపాయలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, అలాగే మన ఇంట్లో ఇలాంటి హోల్స్ ఉండే బుట్ట లేనప్పుడు అవి మనము నార్మల్ బుట్టలో పెట్టేసామంటే కింద ఉండేటివన్నీ పాడైపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి, లేదంటే అవి చచ్చుబడినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనము ఇలా ఒక్క బాటిల్ ఉంటే చాలు, ఇంకా మనం వెల్లుల్లిపాయలను ఎన్ని వెల్లుల్లిపాయలైనా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పాడవకుండా ఉంటాయి. ఇది ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం గూళ్ళలో ఆరబెడుతూ ఉంటాం, పోసి పెట్టేస్తూ ఉంటాం, ఆరుతూ ఉంటాయని. అలా పెట్టడం వల్ల చిందరవందరగా క్లమ్జీగా ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా ఒక బాటిల్ని అయితే తీసేసుకోండి. బాటిల్ని తీసుకొని ఇప్పుడు ఒక ఇనుప కడ్డీని వేడి చేయండి. వేడి చేసేసి ఇలా మనం పెట్టేసేయాలన్నమాట, హోల్స్ అక్కడక్కడ మీకు ఎన్ని కుదిరితే అన్ని హోల్స్ని అయితే పెట్టేసేయండి. ఎలా వీలైతే అలా పెట్టేసేయండి. మనకి ఎన్ని పెట్టినా కూడా ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఇంకా గాలి అనేది బాగా తగులుతుంది. మరి హోల్స్ అయితే పెడుతున్నాం, కానీ దీంట్లో ఎలా వేయాలి వెల్లుల్లిపాయలను అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. తర్వాత కింద కూడా ఇలా హోల్స్ పెట్టేసేయండి, గాలి తగలడానికి అనేసి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మీకు ఆ డౌట్ వస్తుంది కదా, దీంట్లో పట్టవు కదా అనేసి. అలా ఎలా చేయాలి అని అంటే చూడండి, ఇలా పైనుంచి కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి పైనుంచి చాకును వేడి చేసేసి ఇలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. కింది వరకు కూడా కట్ చేయకుండా కింద కూడా కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి ఇలా కట్ చేయండి. ఇలా పొడుగ్గా కట్ చేసేసి మళ్ళీ దాని పక్కన కొద్దిగా గ్యాప్ నుంచి కట్ చేసామంటే ఇలా మనకి పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఇప్పుడు ఇలా మధ్యలో కట్ అయ్యింది కదా, ఇప్పుడు దీంట్లో నుంచి మనమైతే ఈ వెల్లుల్లిపాయలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవి మనం తీసేంత వరకు కూడా రావు, అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. బాటిల్కు చాలా హోల్స్ పెట్టేసాం కాబట్టి గాలి కూడా తగులుతూ ఉంటుంది. మళ్ళీ సపరేట్గా ఈ వెల్లుల్లిపాయలకు బుట్ట కొనాల్సిన అవసరం ఉండదు. మనకు వెల్లుల్లిపాయకు బుట్ట లేదే అని కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో ఎలాగో పడేసే వాటితోటే ఈ విధంగా తిరిగి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్కడ పెట్టుకున్నా కూడా తక్కువ ప్లేస్లో సరిపోతుందన్నమాట. చూడడానికి కూడా చాలా చక్కగా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా దగ్గర కేజీ వెల్లుల్లిపాయలు అయితే పడతాయన్నమాట. చూడండి దీన్ని నిండా పెట్టేశాను నేనైతే. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసేసుకున్నామంటే చూడండి ఇంకా నీట్గా ఉంటాయి. దీనికి పైన మూత పెట్టేసి ఎక్కడైనా పెట్టేశామంటే దీనిలో వెల్లుల్లిపాయలను ఎలా పెట్టారు అని ఆశ్చర్యపోతారనమాట ఎవరైనా చూస్తే కనుక. మనకు మాత్రమే తెలుస్తుంది కదా ఎలా పెట్టామనేది. అందుకని తప్పకుండా ట్రై చేయండి. మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. ఇలా చేసామంటే నీట్గా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి గాలి తగులుతుంది కాబట్టి పాడవవు. అలాగే తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా చూసినా కూడా ఆశ్చర్యపోతారనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు మాప్ పెడుతూ ఉంటాం కదా, మాప్ పెట్టేటప్పుడు ఫినాయిల్ వేసి మాప్ పెడుతూ ఉంటాము. కానీ ఇలా అయితే చెయ్యండి, ఫినాయిల్తో పాటుగా ఇది కూడా వేసామనుకోండి మనకి ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఫినాయిల్తో పాటు కొద్దిగా పౌడర్ని కూడా వేయండి. మనము నాన్ వెజ్ చేసినప్పుడు మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా ఇల్లు కొద్దిగా నీచు వాసన అలా వస్తూ ఉంటుంది కదా, ఫిష్ కర్రీ అలా చేసినప్పుడు. అలాంటప్పుడు మనం ఇలా కొద్దిగా మాప్ పెట్టేటప్పుడు దాంట్లో పౌడర్ని వేసి కనుక మాప్ పెట్టామనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ రాదు. అలాగే మంచి ఫ్లేవర్ పౌడర్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఈగలు కూడా వాలకుండా ఉంటాయి. ఆల్రెడీ ఫినాయిల్ వేసాం కదా, పసుపు కానీ ఇంకా దాంట్లో కొద్దిగా పౌడర్తో పాటు కొద్దిగా పసుపును కూడా వేసామంటే ఈగలు కూడా వాలవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ అయితే పోయండి, గోరువెచ్చని వాటర్ వేసేసి దీంట్లో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా
మనకి ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ నెయ్యి ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. ఇదైతే నేను బయటిది చూపిస్తున్నాను, నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఉండేది అయిపోయింది కాబట్టి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే వేసేసుకొని ఆ వాటర్లో బాగా కలిపేసేయండి. ఇవి గోరువెచ్చగా ఉన్నాయన్నమాట వాటర్. ఈ వాటర్ని మనము ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున కనుక తీసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వచ్చు అనమాట. ఇది తాగడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్యాట్ అవుతుందేమో నెయ్యి తీసుకోవడం వల్ల అనుకుంటారు, అస్సలు కాదండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సబ్బుని తీసుకొని ఈ విధంగా తురమాలన్నమాట. కొత్త సబ్బు అనే కాదండి, నేనైతే కొత్త చూపిస్తున్నా కదా, కొత్తదే తీసుకోవాలని కాదు. మీ ఇంట్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, మనము బట్టలు ఉతికంగా మిగిలి ఉంటాయి, అవి చేతితో పట్టుకోవడానికి సరిపోక అవి చేతికి అందక పక్కన పెట్టేసి ఉంటాము. అలాంటి సోపులున్నా, అలాగే మనము ఈ బట్టలు ఉతికే సోపులనే కాదు, స్నానానికి వాడే సోపులు కూడా మనకి కొద్దిగా లాస్ట్లో మిగిలినప్పుడు అవి చేతికి పట్టుకోవడానికి రాక పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అవి కూడా తీసేసుకోండి. తీసుకొని ఇలా బాగా తురిమేసేయండి. ఇలా తురిమామంటే మనకి ఇలా సబ్బుదంతా పొడి అవుతుందన్నమాట. ఈ విధంగా మనం డైరెక్ట్గా నానబెట్టేసామంటే టైం ఎక్కువ పడుతుంది, అందుకోసమని ఇలా తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అయితే పోయాలన్నమాట. ఇలా వాటర్ పోసేసుకున్నామంటే మనకి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామనుకోండి, మొత్తం ఇది కరిగిపోతుందన్నమాట సోప్ అంతా. ఇలా స్పూన్తో కొద్దిసేపు కలిపేసేసి ఇంకా పక్కన పెట్టేసేయండి. ఈ లిక్విడ్ మనకు వాషింగ్ మిషన్ లిక్విడ్గా వాడుకోవచ్చు. మన దగ్గర వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు, అలాగే మనకి బట్టలు ఉతకడానికి సర్ఫ్ లేనప్పుడు కూడా దీన్నైతే ఈ చిన్న చిన్న సబ్బు ముక్కల్ని ఇలా మనం తురిమి కలుపుకున్నామంటే మనకి లిక్విడ్గా పనికి వస్తుంది అనమాట. అలాగే మనకు ఆ చిన్న చిన్న సబ్బు ముక్కలు ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా వాడుకున్నామంటే మనము దీన్ని తిరిగి రియూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, వేస్ట్గా పడేసే సబ్బు ముక్కలతోటి కూడా మనమైతే లిక్విడ్ అయితే తయారు చేసాము. ఇంకా సపరేట్గా వాషింగ్ మిషన్ లిక్విడ్ కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. దాన్ని వేసేస్తామంటే సరిపోతుంది. అలాగే మనము కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదండి, మన కిచెన్లో వాడే మసిగుడ్డలు, ఆ మసిగుడ్డల్ని కూడా ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇది కొద్దిగా వేసేసి నానబెట్టేసుకొని తర్వాత మనం ఇలా పులిమేసుకున్నామంటే ఆ మసిగుడ్డలు కూడా నీట్గా వస్తాయన్నమాట. కిచెన్లో వాడే మసిగుడ్డలు, అలాగే నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి ఉతుక్కోవచ్చు. ఏదైనా సరే ఇంకా సర్ఫ్ ప్లేస్లో, అలాగే మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ ప్లేస్లో ఇవైతే ఈ లిక్విడ్ని అయితే వాడవచ్చు అనమాట. చూడండి, ఇలా నానబెట్టేసుకొని కొద్దిసేపున తర్వాత ఇలా పులిమేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బాటిల్ ఉంది కదా, దీనికి ఇలా హోల్స్ పెట్టేసేయండి. హోల్స్ పెట్టేసేసి మనము ప్రతిరోజు స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదా, నైట్ మనము సింక్ స్టవ్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మళ్ళీ స్టవ్కి సపరేట్గా సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఈ వాటర్ని కనుక కొద్దిగా స్ప్రే చేసామంటే మనకి స్టవ్ గట్టు కానీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి జిడ్డు కూడా లేకుండా పోతుంది, మనకి చూడ్డానికి కూడా తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు మనము ఎక్స్ట్రా దీనికోసం సబ్బును వాడాల్సిన అవసరం లేకుండా ఈ లిక్విడ్ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నామనుకోండి కొన్ని రోజులకే ఇది పప్పులు కొద్దిగా స్మెల్ వస్తాయి, ముక్కిన వాసన, అలాగే తొందరగా పురుగు కూడా పడతా ఉంటుంది. అందుకోసం అని అలా పురుగు పట్టకుండా అలాగే స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే పప్పుల డబ్బాలో 2 బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి. ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని, మన ఇంట్లో పెద్దవి ఉన్నా చిన్న బిర్యానీ ఆకులు ఉన్నా ఏ ఉన్నా సరే ఇలా ఒక 2-3 అయితే వేసేసి ఇలా పప్పుల డబ్బాలో వేసేసి తర్వాత మూత పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకు ఎన్ని నెలలు ఉన్నా కూడా పప్పులు అనేది పురుగు పట్టవు, అలాగే స్మెల్ కూడా రావు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పురుగు పట్టకుండా పప్పులు మీరేం చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇలాంటి చెక్క గరిటెలను అయితే రోజు వాడుతూ ఉంటాం కదా, కూరలు కలుపుకోవడానికి, చపాతీలు కాల్చుకోవడానికి. అలా మనం ఇది వాడంగా మనం వాడుతూ ఉంటాం, కానీ దీంట్లో మనకు తెలియకుండానే చాలా బ్యాక్టీరియా చేరి ఉంటుంది. అలాగే చూడండి, జిడ్డు పైన చూస్తే ఏమీ లేదు, కానీ దీన్ని ఇలా గరిటెను ఒక్కసారి వేడి చేయండి, మీకే అర్థమైపోతుంది దీంట్లో ఎంత చెడుది ఉందో. చూడండి, ఇలా కొద్దిసేపు వేడి చేసామంటే చూడండి ఆయిల్ అనేది పొక్కుతా వస్తుందన్నమాట. అసలు ఇంత ఆయిల్ ఎలా వచ్చిందని నేనే ఆశ్చర్యపోయానమాట. అసలు చూడండి, చూస్తూ ఉంటే ఇలా మొత్తం చూడండి ఎలా మురికిగా అయిపోయిందో. ఇప్పుడు ఇలా మనం కొద్దిసేపు చెక్క గరిటెలు వేడి చేసామంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ అనేది చనిపోతుంది. అలాగే ఆ చెక్కలు ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం బాగా వేడి చేయాలన్నమాట. వేడి చేసేసి
తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టిష్యూ పేపర్తో అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇదంతా బంక ఉందనమాట. ఇది చూడడానికి నల్లగా కనిపిస్తూ ఉంది. దీన్ని పట్టుకున్నామంటే అసలు బంక ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. దీన్ని మనం కూరల్లో కలిపినప్పుడు మనకి ఆ కూరల్లోకంతా ఇది పోతూ ఉంటుంది. అందుకోసమని 1 వీక్ ఒక్కసారైనా చెక్క గరిటెల్ని ఇలా వేడి చేసేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత ఆరబెట్టేసి ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది, బ్యాక్టీరియా అవన్నీ లేకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఏం చేస్తాము, ఎవరైనా ఏం చేస్తారండి, పడేస్తాము. కానీ అస్సలు పడేయదండి. ఈసారి అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆ తొక్క పైన కొద్దిగా పసుపునైతే వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి అరటిపండు తొక్క పైన పసుపు ఎందుకు అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇలా అరటిపండు తొక్క పైన పసుపు వేసేసి దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా షైనీగా వస్తుందన్నమాట. ఇలా రెగ్యులర్గా మనము అరటిపండు తిన్నప్పుడంతా తొక్కను పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మన ఫేస్ కూడా చాలా స్మూత్గా అయిపోతుందన్నమాట. అరటిపండు అనేది మనకు ఫేషియల్కు చాలా బాగా పనిచేస్తుంది. అరటిపండు తొక్కలో ఉండే గుజ్జు కూడా మనకి చాలా మంచిదన్నమాట హెల్త్కు. అలాగే ఇలా అప్లై చేసుకోవడానికి స్కిన్కు ఇలా బాగా అప్లై చేసేసి తర్వాత ఆరిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు పెట్టేసుకోండి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, కనీసం అంటే 10 నిమిషాలైనా పెట్టేసుకోవాలన్నమాట మినిమం అంటే. తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. ఇంకా మీ స్కిన్ను పట్టుకొని చూసారంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే పసుపు వేయడం వల్ల గ్లో కూడా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా, మనం వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్రను ఉంటే తీసేసుకోండి. దాన్ని ఇలా పెట్టేసేసి ఇలా కాలుతోటి ఇలా రుద్దాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి కాళ్ళు అనేది నొప్పి వస్తూ ఉంటాయి. అలాగే పట్టేసినట్లుగా తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా రుద్దామంటే మనకు మసాజ్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. చపాతీ కర్రను కాళ్ళ కింద పెట్టుకొని రుద్దడం తప్పు కదా అని కమెంట్ చేయొద్దండి. ఎందుకంటే ఇది వాడకుండా పక్కన పెట్టేసిన చపాతీ కర్ర అనమాట. అసలు దీన్ని వాడను, అందుకనే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. అలాగే కాళ్ళు చేతులని ఇలా బాగా రుద్దినట్లుగా మసాజ్ చేసినట్లుగా అన్నామంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. అలాగే తిమ్మిళ్ళు ఉన్నా కూడా తగ్గుతాయి. అలాగే మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న అరటిపండ్లు అదేనండి సుగంధాలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అరటిపండు మనము అరటిపండు ఈ పన్ను మనం చాలా స్వీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మనం తినడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకున్నామంటే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. బాగా పండిన అరటిపండు ఉంటే తీసుకోండి. ఇంకా నేను తీసుకున్నది అయితే కొద్దిగా గట్టిగా ఉంది. అలా కాకుండా బాగా పండినది ఉంటుంది కదా, అదైతే ఇలా అనగానే మెత్తగా స్మాష్ అవుతుందన్నమాట. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత హనీని అరటిపండు గుజ్జులో ఇలా బాగా అరటిపండు గుజ్జు అలాగే హనీ 2 బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మన స్కిన్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనకి మామూలుగా అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళామంటే ఫ్రూట్ ఫేషియల్ అని చేస్తూ ఉంటారు. దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకొని అప్లై చేసుకున్నామనుకోండి చాలా చాలా గ్లోగా వస్తుందన్నమాట. ఇలా ఈ ఫేషియల్ని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా మనము ఫేస్కి అప్లై చేసేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇంకా మీ స్కిన్ని అయితే మీరే నమ్మలేరనమాట. అంత స్మూత్గా అంత షైనీగా అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే మిక్సీని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. మనం రోజు వాడేటప్పుడు రోజు క్లీన్ చేయాలని కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో పాతది ఏదైనా టీషర్ట్ ఉంటే టీషర్ట్ తోటి ఇలా అయితే చెయ్యండి. మనకి దీనికి ఒక మంచి కవర్ లాగా ఉంటుంది. మనం ప్రతిరోజు తూర్చకపోయినా కూడా నీట్గా ఉంటుందన్నమాట, దుమ్ము పట్టకుండా. ఫస్ట్ అయితే ఒక టీషర్ట్ని అయితే ఇలా చేసేసి దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. నెక్ దగ్గర నుంచి పట్టుకొని హ్యాండ్స్ అందు. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసామంటే మనకి ఉల్టా లేకుండా సీదాగా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ మిక్సీకి అయితే ఒక కవర్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ టీషర్ట్ని ఇలా వేసేసామంటే చూడ్డానికి చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. అలాగే మనకి దుమ్ము కూడా పట్టదు. మనం తీయడం పెట్టడం కూడా చాలా ఈజీ.
చూడండి ఎంత ఈజీగా వేయొచ్చు, అలాగే అంతే ఈజీగా తీయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మిక్సీ కూడా కొత్త దానిలో ఉంటుంది, దుమ్ము పట్టకుండా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా, చాలా అందంగా, చాలా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పు, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు, మరీ ముఖ్యంగా ఈ చలికాలము ఇంకా బాగా ఉపయోగపడే టిప్పు. ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా వామును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 లేదా 2 బిర్యానీ ఆకుల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇవన్నీ ఒక టిష్యూ పేపర్లో అయితే వేసేసి, తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టేసేయండి. ఇలా మనకి ఆ పేపర్లో అవన్నీ ఉండాలన్నమాట. ఉండి అవి ఊడిపోకుండా ఉండేలా ఇలా చుట్టేసేయండి. తర్వాత ఒక ప్రమిదనైతే తీసుకోండి, దాంట్లో ఇది పెట్టేసేయండి. లేదంటే మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు అనమాట. తర్వాత మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి తీసుకోండి, లేదంటే నార్మల్ నెయ్యి అయినా సరే తీసుకోండి. తర్వాత దానిపైన ఇలా కొద్దిగా వేసేసి బాగా మనకి ఇలా దానికి కొద్దిగా పేపర్ కూడా మనకి అంటేటట్లుగా అనేసేయండి. తర్వాత ఇప్పుడు దీన్ని వెలిగించేసేయండి. ఈ నెయ్యి అలాగే దీంట్లో వేసిన వాము, అలాగే తర్వాత మెంతులు, పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా స్మెల్ అనేది ఇది వెలిగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ స్మెల్కి ఒక్క దోమ కూడా ఉండదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయి కదా, మనం పెద్దవాళ్ళం అయితే చెప్తాం కానీ పిల్లలు అయితే చెప్పలేరు కదా. మరి పిల్లలకి దోమలు కుట్టకుండా ఉండాలన్నా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దోమలు అనేది కుట్టకుండా ఉండాలంటే ఇలా మనకి వాము, మెంతులు, అలాగే పసుపు, బిర్యానీ ఆకు వేసి వెలిగించామనుకోండి మంచి స్మెల్ ఉంటుంది. అలాగే దోమలు ఈ స్మెల్కి, ఈ ఘాటుకి ఒక్కటి కూడా ఉండవన్నమాట. ఈ పొగని ఇల్లంతా తిప్పామనుకోండి ఒక్క దోమ కూడా ఉండదు ఈ స్మెల్కి, అస్సలు ఏమీ ఉండవన్నమాట. ఇంకా వెలుగుతూ ఉంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా వేసేసి ఇలా బాగా పొగ వస్తుందన్నమాట వేసేసామంటే. ఇలా చేసామనుకోండి మనకి దోమలు అనేది కుట్టకుండా నీట్గా ఉంటుంది. మనకి ఏ దోమలకి అది ఇది పూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ